ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన ఫోటోని ఫోల్డర్ ఐకాన్ కింద సెట్ చేసుకోవచ్చు. ఇది నేను 3 మెథడ్స్లో చెప్తా. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇందులో కోహ్లీ ఇమేజ్ యూస్ చేస్తున్నా. ఇక్కడ మనకి టైప్ హియర్ టు స్ట్రెచ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఎంఎస్ పెయింట్ అని టైప్ చేయండి. ఈ ఎంఎస్ పెయింట్ డిఫాల్ట్ సాఫ్ట్వేర్. మీరు విండోస్ 7 కానీ 10 కానీ 11 కానీ యూస్ చేస్తే మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవడం ఈ సాఫ్ట్వేర్ కూడా డిఫాల్ట్ గా వచ్చేసుద్ది. ఇక్కడ నేను ఎంఎస్ పెయింట్ అనగానే ఇక్కడ సాఫ్ట్వేర్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని మీకు కావాల్సిన పిక్చర్ అయినా తెచ్చుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా ఫోటోని ఈ పెయింట్ సాఫ్ట్వేర్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ ఫోటో మొత్తం నాకు ఫోల్డర్ ఐకాన్ కింద కావాలనుకోండి, ఫైల్లో సేవ్ యాజ్, ఇక్కడ మనకి బిట్ మ్యాప్ పిక్చర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మనకి ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి మీరు ఏ నేమ్ అయినా అవ్వచ్చు. నేను వర్మ .ico అంటే ఐకాన్, కింద నేను బిట్ మ్యాప్ పెట్టాను, పైన .ico పెట్టా. నెక్స్ట్ మీరు సేవ్ అన్నారు అనుకోండి, ఈ ఫైల్ మనకి డెస్క్టాప్ మీద సేవ్ అయిపోద్ది. దీన్ని మనం ఫోల్డర్ ఐకాన్ కింద సెట్ చేసుకోవచ్చు. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్. ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని ఐకాన్స్ ఉంటాయి, ఈ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. నేను బ్రౌజ్ చేసి డెస్క్టాప్ మీద నేను వర్మ అని పేరు ఇచ్చాను కదా, ఫైల్ ఇక్కడ కనబడుద్ది. ఓపెన్, ఓకే, అప్లై, ఓకే. ఇక్కడ నాకు ఫోల్డర్ క్రియేట్ అయింది. నేను డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ కూడా అవుద్ది. కానీ నాకు ఫుల్ ఫోటో రావడం వల్ల క్లియర్గా కనబడట్లా. మీకు క్లియర్గా ఫేస్ వర్క్ జూమ్లో కనబడాలి అంటే మళ్ళీ నేను ఎంఎస్ పెయింట్లోకి వెళ్తున్నా. ఇలా మీరు ఫోటో ఓపెన్ చేస్తారు కదా, నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి నాకు ఫోటో మొత్తం కనబడట్లేదు కదా, ఇక్కడ మనకి 100% జూమ్ ఉంది, మైనస్ క్లిక్ చేశారు అంటే 50%కి వచ్చుద్ది. నాకు ఫోటో ఇక్కడ వరకు సరిపోద్ది. నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మన ఫోటో ఇక్కడతో క్రాప్ అయిపోద్ది. ఇక్కడ నెక్స్ట్ మిగతాదంతా సేమ్ ప్రాసెస్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ బిట్ మ్యాప్ పిక్చర్. మీకు ఒకవేళ బిట్ మ్యాప్ ఆప్షన్ అక్కడ కనబడకపోతే మీరు ఇక్కడికి వచ్చైనా సెట్ చేసుకోవచ్చు. 24 బిట్ మ్యాప్. నెక్స్ట్ నేమ్ మారుస్తున్నా, ప్రతాప్ .ico. సేవ్ అంటున్నా. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్, బ్రౌజ్ చేసి ఇప్పుడు మీరు జూమ్ చేసుకున్నారు కదా, అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. ఓకే, అప్లై, ఓకే. రీఫ్రెష్ చేశారు అంటే ఒకవేళ ఐకాన్ చేంజ్ అవ్వకపోయినా రీఫ్రెష్ చేసిన తర్వాత చేంజ్ అయిపోద్ది. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా, ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ గురించి చూద్దాం. ఈ ఫోల్డర్ డిఫాల్ట్గా పెట్టేసిన ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్, ఇక్కడ రీస్టోర్ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి అప్లై, ఓకే. ఇప్పుడు చూసారు అంటే ఫోల్డర్ డిఫాల్ట్ అయిపోద్ది. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ గురించి చూద్దాం. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్, ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇమేజ్ టు ICO కన్వర్టర్ అని సెర్చ్ చేశారు అనుకోండి, ఇక్కడ మనకి ఆన్లైన్ ఫ్రీ కన్వర్టర్స్ చాలా ఉంటాయి. ఇందులో రెడ్ కెచప్ అనే వెబ్సైట్ ఉంది కదా, ఇందులోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ బ్రౌజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ ఫోటో అయితే మారుద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని తీసుకోండి. ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ ఉంది కదా, సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. ఇక్కడ మనకి ఫోటో ఆటోమేటిక్ గా క్రాప్ అయిపోద్ది. మీరు ఏమైనా పొజిషన్ మార్చుకోవాలి అంటే ఇలా పొజిషన్ మార్చుకుంటారు. నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఫోల్డర్ ఐకాన్ ఎలా రావాలి, ఇది మీరు స్క్వేర్ పెంచారు అనుకోండి, మనకి ఫోల్డర్ ఐకాన్ ఇలా వచ్చుద్ది. ఇలా కాకుండా సర్కిల్లో కావాలి అంటే మీరు మొత్తం పెట్టేసుకుంటే సర్కిల్లో వచ్చుద్ది. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మాట్ వచ్చేటప్పటికి బిట్ మ్యాప్ 32 బిట్, నాకు కావాల్సింది ఇదే. ఇక్కడ ఫార్మాట్ కూడా ఆటోమేటిక్ గా ప్రభాస్ .ico అన్నది యాడ్ అయిపోద్ది. ఇక్కడ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి పైన డౌన్లోడ్ అని కనబడుద్ది, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయడం మనకి ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అన్నాము అంటే ఫైల్ కనబడుద్ది. దీన్ని ఇప్పుడు ఫోల్డర్ ఐకాన్ కింద సెట్ చేసుకుందాం. ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్, బ్రౌజ్, డౌన్లోడ్స్లో ప్రభాస్, ఓపెన్, ఓకే, అప్లై, ఓకే. మనం ఫోల్డర్ ఓపెన్ చేసాము అంటే అందులో ఉన్న టెక్స్ట్ కనబడుద్ది. ఇప్పుడు మనం
థ్రాడ్ మెథడ్ గురించి చూద్దాం. మనకి థ్రాడ్ మెథడ్ వచ్చేటప్పటికి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఉండాలి. సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సైజెస్ వచ్చేటప్పటికి విత్ 256, హైట్ కూడా 256. మనకి పిక్సెల్స్ లో ఉండాలి. క్రియేట్ అంటున్నా. ఇందులోకి మీకు కావాల్సిన ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ తమన్నా ఇమేజ్ ఉంది, ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మీకు ఫోల్డర్ ఐకాన్ ఎలా కనబడాలి, జూమ్ లో కనబడాలి అంటే జూమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను అంటే ఇలా సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ ఫైల్ ని సేవ్ చేసుకోవడమే. ఫైల్లో సేవ్ ఏ కాపీలో ఇక్కడ బిట్ మ్యాప్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేమ్ tamanna.ico అని ఇచ్చి డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. మీరు ఇక్కడ డెప్త్ మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. డిఫాల్ట్గా 24 ఉంది, 32 కావాలన్నా పెట్టుకోవచ్చు. నేనైతే 24 ఉంచి డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఇప్పుడు ఫోల్డర్ ఐకాన్ కింద సెట్ చేద్దాం. ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్కి అప్లై చేస్తున్నా. ఫోల్డర్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్, బ్రౌజ్, డెస్క్టాప్ మీద తమన్నా, ఓపెన్, ఓకే, అప్లై, ఓకే. మనకి తమన్నా ఇమేజ్తో ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.